చీరల ప్రోగ్రాం పెట్టింది అనుకుంటున్నారా? చీరలేమి షాప్ ఓపెన్ చేయట్లేదండి. ఎప్పుడైనా చీరలు కొనే మాకే ఇంట్లో కట్టలేని చీరలు ఇన్ని ఉన్నాయంటే నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ చీరలు కట్టుకుంటారు. నాలాగా ఎవరు ఉండరు. కానీ మీరు కూడా ఒక్కసారి కబోర్డ్స్ ఓపెన్ చేసుకొని చూసుకోండి, కట్టనివి చాలా ఉంటాయి అన్నమాట. నాకులాగా బ్లౌజ్ కోసం శారీ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ఈ శారీ అసలు ఏమైనా ఉందా? ప్లెయిన్ శారీ. మనకు అప్పట్లో రఫుల్ శారీస్ బాగా ఫ్యాషన్ కదా, రఫుల్ శారీ అని కొనుక్కున్నాం అనమాట మా సిస్టర్ మ్యారేజ్ టైంలో. దీనికి మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు రెడీమేడ్. బ్లౌజ్ కోసం కొనేసాం చీర, మనకి స్టిచ్చింగ్ కలిసి వస్తుంది కదా, బ్లౌజ్ కూడా బాగుంది కదా అని కొనేసాము, కాంట్రాస్ట్ వచ్చిందని. ఈ శారీ నంబరు 2800 అండి. రాజమండ్రిలో తీసుకున్నాము. దీనికి మనకి శారీలో మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు. అది ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు కుట్టించుకోలేదు, అసలు శారీ ఉందనే గుర్తులేదనమాట. మా పేరెంట్స్ ఇంటికి వచ్చాను కదా నేను, అసలు ఏమున్నాయి చీరలు వీడియో తీద్దామని చూస్తే ఈ శారీ కనబడింది. అలా ఉంటుంది అనమాట. అలాగే ఎవరైనా ఉంటారా? ఇంక ఈ చీరలన్నీ కూడా నాకు, మా అమ్మకి, మా చెల్లి, మా ముగ్గురు మీద ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా పిచ్చి చీరలు బోల్డ్ ఉన్నాయిలే కానీ అవన్నీ ఇక్కడ వేయలేదు. అంటే కొంచెం డైలీ వేర్ లాగా బోల్డ్ చీరలు ఉన్నాయి, అవి ఎందుకు చూపించడంలే అని. ఈ డిజైన్లోనే ఇవి మనం కొనలేదు. మా సిస్టర్ వాళ్ళ మావయ్య గారు కాశీ వెళ్తే మా ఇంట్లో ముగ్గురికిను అలా తెచ్చినాయి అనమాట. ఇవి అన్నీ కాదు, ఇదొకటి నాకు మా అమ్మగారికి తెచ్చారు. ఇదేమో మా సిస్టర్కి తెచ్చారనమాట కాశీలోంచి. ఇది కూడా చాలా ఇప్పుడు కూడా కడుతున్నారు. ఈ డిజైన్ కూడా బాగా ట్రెండ్ అయింది అప్పుడు. చూసారా అసలు శారీలో కవర్లు కూడా తీయలేదు, కవర్ సౌండ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు కుట్టించాలి, ఇప్పుడు కట్టాలి. మా సిస్టర్ గవర్నమెంట్ జాబ్ చేస్తుందండి, తనది జాబ్ అనమాట. ఇంకెలా అంటే మనకి డ్రెస్సెసే కదా వేసుకెళ్తారు, వెటర్నరీ డిపార్ట్మెంట్ తను. నెక్స్ట్ ఈ శారీలు కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయినాయి. కొనేసారు కానీ ఇది కొన్నదే, కట్టుకోలేదు. ఇదొకటి. ఇది అమ్మవారి చీర. టెంపుల్లో అమ్మవారికి కడతారు కదా, ఇక్కడ తెలిసిన టెంపుల్లో ఆంటీ ఉంటే, మా చెల్లి ప్రెగ్నెంట్ అంటే ఈ చీర ఇచ్చారనమాట. చలువ అంటారు కదా, అలా కట్టుకుంటే. ఇది కూడా బాగుంది కదా. నెక్స్ట్ ఇది కూడా చాలా రిచ్ లుక్ ఉంటుందండి, రాజోరీ సిల్క్ అంట. ఇది కట్టుకుంటే ఎంత ఎలా అంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇవి కూడా కవర్లు వినిపిస్తున్నాయా? ఇన్ని ఉంటాయి, ఏం చెప్పాలి చెప్పండి. మళ్ళీ మనం ఏదైనా చూస్తే మళ్ళీ ఆర్డర్ పెడతాం. ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా, అంటే నేననే కాదు మ్యాక్సిమం అందరూ కూడా అలాగనే కొంటూ ఉంటారు. తప్పనేం కాదు కానీ మనం మనీ సేవ్ చేయాలంటే, అంటే ఒక్క చీరతో నువ్వు మనీ సేవ్ చేసేస్తావా అంటే కాదు. ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే కొంచెం తగ్గించుకోవచ్చు మనం. అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మనకు ఉంటుందిలేండి, అదేం తప్పు కాదు కొనుక్కోవడం కూడా. ఇది ఒకసారి, ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా కట్టుకోలేదు. ఇందులో మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ చేయండి. ఏ శారీ నచ్చితే పంపించేస్తావా అంటారేమో. నిజంగా శారీ పంపే పొజిషన్ వచ్చినప్పుడు నిజంగా పంపుతానండి. వీడియోస్ అయితే మీరు కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. త్వరలోనే ఒక ఐడియా కూడా ఉంది, స్టార్ట్ చేద్దామని, అది నేను చెప్తాను. ఇది కూడా మంచి రెడ్ కలర్ శారీ, మా అత్తయ్య గారు పెట్టారు నాకు. ఇది నాకు కాదు, మా అమ్మగారికి పెట్టినట్టున్నారు. ఇప్పటికి ఇది కూడా కట్టుకోలేదండి. అసలు చూడండి, కట్టుకుంటే సాక్షాత్ అమ్మవారిలా ఉంటారు. ఈ చీర, దీని మీదకి బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. శారీ అయితే భలే ఉంది అసలు. నేను కూడా వచ్చినప్పుడల్లా అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి కట్టుకుంటానని పట్టుకెళ్తానా, కనీసం అక్కడ కూడా కుట్టించుకోను నేను. ఇది కూడా అమ్మవారి చీరేనండి.
బ్లౌజ్ కుట్టించుకుంది కానీ మా చెల్లి కట్టుకుందో లేదో కూడా తెలీదు. ఇది కూడా అది నాకు సరిగా ఫ్యాబ్రిక్స్ తెలియవండి, లేకపోతే చెప్పేదాన్ని. ఈ శారీస్ కూడా అప్పట్లో చాలామంది దగ్గర ఉండేవి. ఊరికే డిజైన్స్ అనేవి ఫేడ్ అవుట్ అయిపోతున్నాయండి అసలు. ఈ 2 శారీస్ ఏమో మా ట్విన్నింగ్ చేద్దామని మా అత్తయ్య గారు నాకు అసలు చెప్పకుండానే నాకు మా సిస్టర్కి తెచ్చేశారు. ఈ 2 శారీస్ ఇవి మనకి లేచి నుంచి ఉంటాయి, మనకు అలాంటివి నచ్చవు. మా అత్తయ్య గారేమో తెలియకుండా అడగకుండా తెచ్చేశారు. సరే ఏమంటాం, పెద్దవాళ్ళు కదా, తీసుకోవడమే. కానీ బాగుంది. ఇవి కూడా కట్టుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది. దీనికి బ్లౌజెస్ కూడా కుట్టించలేదండి ఇంకా. ఇవన్నీ ఎప్పుడు కుట్టించాలి, ఎప్పుడు కట్టాలి, ఇవన్నీ కుట్టించి కట్టేసరికి ఇవన్నీ కూడా మనకి ఫేడ్ అవుట్ అవుతాయి అన్నమాట డిజైన్స్. ఎలా ఉంటుందంటే ట్రెండ్ అంతా పోయాక మనం కడతాం అనమాట, అలా ఉంటుంది. బ్లాక్ శారీస్, ఇది కూడా బ్లాక్ శారీ అంటే నచ్చిన వాళ్ళు ఉంటారా? బ్లాక్లో ఎన్నైనా మనం కడుతూనే ఉంటాం. ఇదొకటి. ఇవన్నీ మాకెందుకు చూపిస్తున్నావమ్మా తల్లి అనుకుంటే నేనేం చెప్పలేను, ఊరికే చూపించాలనిపించి చూపిస్తున్నా. ఇవి అంత కాస్ట్లీవేం కాదు, జస్ట్ నార్మల్వి. ఇది ఒకటి ఉంది. ఇది ఇవేవో పెట్టుబడి చీరలు అనుకుంటండి. ఇవన్నీ శ్రీమంతాలు ఇవన్నీ జరిగినాయి కదా, అప్పుడు వచ్చినట్టున్నాయి. ఇంతే అండి నా చీరల సంస్థానం. ఒకసారి మీరు కూడా కబోర్డ్ ఓపెన్ చేసి చెక్ చేయండి, తెలుస్తుంది అప్పుడు మనం ఎంత పెట్టేసాం చీరలు కానీ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ శారీ నచ్చిందో ఆ హార్ట్ సింబల్ అనేది కమెంట్లో పెట్టేయండి.